హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. ఏపీలో పీజీ ఎంట్రన్స్ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ అప్లికేషన్స్ కూడా క్లోజ్ అయిపోయాయి 8th అక్టోబర్ వరకు. అయితే ఇంకా మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ డేట్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. 22 అక్టోబర్ నుండి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఉంది. కాబట్టి మీ సబ్జెక్ట్స్ని బట్టి ఎవరైతే ఏ సబ్జెక్ట్స్ మీరు అప్లై చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ అనేది మీరు ఫాలో అవ్వండి. పక్కాగా సిలబస్ ఫాలో అవుతూ ఆ టాపిక్స్ అన్నీ కూడా డెప్త్గా ప్రిపేర్ అయినట్లయితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసి మీరు అనుకున్న క్యాంపస్లో సీటును తెచ్చుకోగలుగుతారు. అయితే దానికి ఒక ప్లానింగ్ అనేది మీకు అవసరం. ఈ ప్లానింగ్ కోసం మీరు సిలబస్ని ఒకసారి ముందు ఒక ప్రింట్ తీసుకోవడం కానీ లేదా నోట్బుక్లో నోట్ చేసుకోవడం కానీ చేసుకొని తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ని కలెక్ట్ చేసుకోండి. వాటిని తరోగా ప్రిపేర్ అవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా యొక్క లేటెస్ట్ సమాచారాన్ని పొందండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్గా నోటిఫికేషన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు అందజేయబడతాయి. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంకా మీకు ఏదైనా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ ఛానల్లో దొరుకుతుంది. దీనిలో ఇప్పుడు పొలిటికల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ను నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, పొలిటికల్ సైన్స్లో మీకు యూనిట్స్ వైజ్గా ఉంది. ఇది సెక్షన్ ఏలో యూనిట్ 1లో ఇంట్రడక్షన్, నేచర్, స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. యూనిట్ 2 స్టేట్, నేషన్ అండ్ నేషనాలిటీ, థియరీస్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ద స్టేట్, థియరీ ఆఫ్ డివైన్ రైట్, ద సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఆఫ్ హోబ్స్, Locke and Rousseau, the historical or evolutionary theory. Unit 3లో sovereignty, meaning and definition, characteristics and kinds of sovereignty, Austin's theory of sovereignty, the theory of pluralis. Unit 4లో law, liberty, equality, definition, meaning, features and kinds of law, sources of law, definition, meaning and importance of liberty, kinds of liberty, safeguards of liberty, relation between liberty and equality, definition, meaning and importance of equality, kinds of equality. Unit 5 rights and duties, definition, meaning and features of rights, classification of rights, women's rights, duties of citizen, relationship between rights and duties. సెక్షన్ బి కాన్సెప్ట్స్, థియరీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్లో యూనిట్ 1 ఐడియాలజీ. దీనిలో ఏ బిట్ ఇండివిజువలిజం, అనార్కిజం, ఫాసిజం, మార్కిజం అండ్ గాంధీయిజం. బిలో థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, మాంటెక్యూస్ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. యూనిట్ 2 కాన్స్టిట్యూషనలిజం. దీనిలో లెజిస్లేషన్, యూనికెమెరాలిజం అండ్ బయోకెమెరాలిజం. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేచర్, రోల్ ఆఫ్ ఆపోజిషన్ పార్టీస్ ఇన్ ద లెజిస్లేచర్, కమిటీ సిస్టమ్, స్టేజెస్ ఆఫ్ మేకింగ్ ద లా, రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. నెక్స్ట్ యూనిట్ సిలో ఇండియన్ పొలిటికల్ థాట్లో యూనిట్ 1 ట్రెడిషన్స్ ఆఫ్ యాన్సియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్. దీనిలో ఫస్ట్ బిట్ ఏంటంటే సోర్సెస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ యాన్సియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్. సెకండ్ మానో సోషల్ లాస్. 3 కౌటిల్యాస్ థియరీ ఆఫ్ ద స్టేట్. యూనిట్ 2లో డెమోక్రటిక్ ఎగాలిటేరియనిజం. ఫస్ట్ది గాంధీ స్వరాజ్ అండ్ సత్యాగ్రహ. రెండవది జవహర్లాల్ నెహ్రూ డెమోక్రటిక్ సోషలిజం. థర్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఎంఎన్ రాయ్ రేడియల్ హ్యూమనిజం. నెక్స్ట్ యూనిట్ 1 క్లాసికల్ వెస్టర్న్ పొలిటికల్ థాట్లో ప్లాటో థియరీ ఆఫ్ ఫార్మ్స్ అండ్ క్రిటిక్ ఆఫ్ డెమోక్రసీ జస్టిస్. అరిస్టాటిల్ సిటిజన్షిప్, స్టేట్, జస్టిస్, వర్చ్యూ. నెక్స్ట్ యూనిట్ 2లో ఎర్లీ మీడియల్ టు ద బిగినింగ్ ఆఫ్ మోడర్న్ థాట్లో ఫస్ట్ బిట్ ఎస్టీ ఆగస్టిన్ ఎర్త్లీ సిటీ అండ్ హెవెన్లీ సిటీ, ఎవిల్, ఫ్రీ విల్, మోరల్ యాక్షన్. సెకండ్ది మాకియవెల్లి, స్టేట్ ఆఫ్ వర్చ్యూ, ఫార్చునా. యూనిట్ 3 లిబరల్ థాట్లో థామస్ హాబ్స్ హ్యూమన్ నేచర్, సోషల్ కాంట్రాక్ట్, లిబర్టీ, స్టేట్. జాన్ లోకే న్యాచురల్ రైట్స్, కాన్సెంట్, సోషల్ కాంట్రాక్ట్, స్టేట్. థర్డ్ది రస్యూ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మోరల్ మ్యాన్, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ జనరల్ విల్ అనేది టాపిక్స్. అండ్ యూనిట్ 4లో లిబరల్ డెమోక్రటిక్ థాట్. జర్మీ బెంథమ్ యూటిలిటేరియనిజం, జాన్ సాట్ మిల్ ఇండివిజువల్ లిబర్టీ, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. యూనిట్ 5 ఫిలాసాఫికల్ ఐడియాలిజం అండ్ ఇట్స్ క్రిటిక్. హెగెల్ ఇండివిజువల్ ఫ్రీడమ్, సివిల్ సొసైటీ, స్టేట్. కార్ల్ మార్క్స్ అలియనేషన్, సర్ప్లస్ వాల్యూ, మెటీరియలిస్ట్ కాన్సెప్షన్ ఆఫ్ థియరీ, స్టేట్.
ఇక నెక్స్ట్ సెక్షన్ బిలో కూడా ఏబిసి అనే 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. అంతేకాకుండా లాస్ట్లో సెక్షన్ సి టాపిక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదంతా కూడా లెంతీగా అవుతుంది కాబట్టి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.